ఓన్లీ బేసిక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? బ్యాక్ స్ట్రైట్. బ్రీతింగ్ చేద్దాము. Inhale slowly. Hold. Exhale gently. Hold. Inhale 2, 3, 4, 5, 6. Hold. Exhale slowly. 3, 4, 5, 6. Hold. 2, 3. Inhale. Brilliant white light. Good health. Peace. Stability. Hold. Exhale gently. Be aware of your inner aura. నొప్పులు బాధలు అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి మబ్బుల్లాగా. హోల్డ్. ఇన్హేల్ బ్రిలియంట్ వైట్ లైట్, గుడ్ హెల్త్, డివైన్ బ్లెస్సింగ్స్, హార్మనీ, పీస్. హోల్డ్. బీ అవేర్ ఆఫ్ యువర్ హెల్త్ రేస్. నెమ్మదిగా ఎక్సైజ్ చేస్తూ హెల్త్ రేస్ ద్వారా యూజ్డ్ అప్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. హెల్త్ ఆరా ఎక్స్పాండ్ అవుతోంది. హోల్డ్. Inhale 4, 5, 6. Hold. Exhale slowly. అవుటర్ ఆరా ఎక్స్పాండ్ అవుతోంది, హెల్దీగా అవుతోంది. హోల్డ్. Inhale slowly. Hold. నెమ్మదిగా శ్వాస వదులుతూ మనలో ఉండే చికాకులు, నెగిటివ్ థాట్స్, ఎమోషన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోనివ్వండి. Hold. Inhale brilliant white light, divine blessings, divine love, understanding. Hold. Exhale slowly. ఈ బ్యూటిఫుల్ ఎనర్జీస్ బాడీ అంతా స్ప్రెడ్ అవనివ్వండి, ఆరా అంతా స్ప్రెడ్ అవనివ్వండి. ఇన్నర్ ఆరా హెల్త్ రేస్ ద్వారా అవుటర్ ఆరాలో అంతా ఈ పీస్ఫుల్ ఎనర్జీస్, గుడ్ హెల్త్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతున్నాయి. హోల్డ్. కంటిన్యూ బ్రీదింగ్. ప్రశాంతంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది. Inhale. Exhale. జెంట్లీ ఓపెన్ చేసి ఆత్మ నమస్తే. బాలా గారు బాగానే ఉందండి? ఓకే. డిస్పోజల్ యూనిట్ రెడీ ఉంది కదా అందరికీ? లెటర్ స్టార్ట్. ఫస్ట్ ఇన్వొకేషన్తో స్టార్ట్ చేద్దాము. చేతులు జోడించండి. టు ద సుప్రీం గాడ్, to Grandmaster Chokuksi, Mahaguruji, mailing all the holy gurus, holy masters, holy angels, healing angels, spiritual helpers, beings of light, and to my higher soul, we humbly invoke your priceless blessings of divine bliss, oneness, illumination. Thank you for being with us, guiding us, helping us, healing us on all levels, with thanks and in full faith. Thank you, thank you, thank you. Gently be aware of your heart, crown, 1 foot above the crown, golden lotus visualize cheskondi. I am that I am. I am not the body.
I am not the emotions. I am not the thoughts. I am not the mind. Mind is only a subtle instrument of the soul. I am the soul. ఇంకొద్దిగా పైకి వెళ్ళండి. I am a spiritual being of divine intelligence, divine love, divine power. I am one with my higher soul. I am that I am. I am one with the divine spark within me. I am a child of God, connected with God, one with all. I am that I am. Tat Tvamasi. Atma Namaste. Let us start healing. డిస్పోజల్ యూనిట్ పెట్టుకోవాలి. జనరల్ స్వీపింగ్ చేసుకుందాం. మీ ఆరా స్కాన్ చేసుకోండి. ఇన్నర్ ఆరా స్కాన్ చేసుకోండి. నిన్న ఫ్రంట్ సోలార్ ప్లెక్సస్ క్లీన్ చేసాము. ఫ్రంట్ సోలార్ ప్లెక్సస్ ఎలా ఉంది స్కాన్ చేయండి. బ్యాక్ సోలార్ ప్లెక్సస్ ఎలా ఉంది స్కాన్ చేయండి. డిఫరెన్స్ తెలుస్తోందా? నిన్న క్లీన్ చేసినా కూడా ఇవాళ ఫ్రంట్ సోలార్ ప్లెక్సస్ క్లీన్గా ఉంది, ఇంకా క్లీన్గా ఉంది. బ్యాక్ సోలార్ ప్లెక్సస్లో ఎనర్జీస్ హెవీగా తెలుస్తున్నాయి కదా. ఓకే, జనరల్ స్వీపింగ్ చేద్దాము. మళ్ళీ చెప్తున్నాను, అడ్వాన్స్ చేసిన వాళ్ళు కలర్ ప్రాణాస్ మీకు అలవాటు ఉంటే కలర్ ప్రాణాస్తో హీలింగ్ చేసుకోండి. బేసిక్ చేసిన వాళ్ళు బేసిక్ లెవెల్లో చేయండి. మీరు ఎలా చేసినా కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అందరం కలిసి చేస్తున్నాము. నేను చూపించేది మాత్రం బేసిక్ టెక్నిక్స్ ఇప్పుడు చూపిస్తున్నాను. ఓకే, జనరల్ స్వీపింగ్ చేసుకున్నాము. 2 sets of general sweeping. Cup, flick, comb, flick. Cup, flick, comb, flick. Remove all the blocks, straighten out the health rays. చేతులు క్లీన్ చేసుకోండి. బ్యాక్ సైడ్ కప్, ఫ్లిక్, కోమ్, ఫ్లిక్. కప్, ఫ్లిక్, కోమ్, ఫ్లిక్. కప్, ఫ్లిక్, comb, flick. Clean your hands. Again, second set. With the help and blessings of Supreme God, Grandmaster Chokuksui, all the Holy Gurus, healing angels, my aura is thoroughly cleansed of all stress, all blocks. చేతులు క్లీన్ చేసుకోండి. సారీ, బ్యాక్ సైడ్ కప్, కోమ్, కప్, కోమ్, కప్, కోమ్. చేతులు క్లీన్ చేసుకోండి. 2 sets of general sweeping. బ్యాక్ సోలార్ ప్లెక్సస్ చక్ర క్లీన్ చేద్దాము. అమ్మాజీ గారు కూడా వచ్చారు. క్లీన్ చేసుకోండి బ్యాక్ సోలార్ ప్లెక్సస్. 1, 2, 3, flick, 4, 5, 6, flick. With the help and blessings of Supreme God, all the Holy Gurus, healing angels, my back solar plexus, ఎవరి బ్యాక్ సోలార్ ప్లెక్సస్ వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నాము. ఆఫ్ ఆల్ స్ట్రెస్, ఆల్ డిసీజ్డ్ ఎనర్జీ, ప్యాంక్రియాస్లో, డయాఫ్రమ్లో, బ్యాక్ సోలార్ ప్లెక్సస్లో ఉండే డిసీజ్డ్ ఎనర్జీ అంతా తీసేస్తున్నాము. ప్రతి 2-3 సార్లకి తీసి పడేయండి, చాలా వస్తుంది. With the help and blessings of Supreme God, all the Holy Gurus, healing angels, my back solar plexus chakra is thoroughly cleansed of all diseased energy, used up energy. చేతులు క్లీన్ చేసుకోండి. డయాబెటీస్ ఉంటేనే బ్యాక్ సోలార్ ప్లెక్సస్ క్లీన్ చేసుకోవాలని ఏం లేదు. ఉన్నా లేకపోయినా కూడా బ్యాక్ సోలార్ ప్లెక్సస్ క్లీన్ చేసుకోవచ్చు. లెట్ us ప్రొజెక్ట్ ఎనర్జీ. ఎనర్జైజింగ్ చేయట్లేదు, గుర్తుంది కదా, సోక్ చేస్తున్నాం. Tongue to the palate, inhale, hold, exhale, hold. Back solar plexus ki energy iవ్వండి. Loosen up all the diseased energy in my pancreas, in my diaphragm, in my back solar plexus chakra. బ్యాక్ సోలార్ ప్లెక్సస్ చక్ర కంట్రోల్ చేసే అన్ని ఆర్గన్స్, గ్లాండ్స్, ముఖ్యంగా ప్యాంక్రియాస్లో పేరుకుపోయిన అనారోగ్య శక్తిని అంతా బదులుగా చెయ్యి.
ఫ్లిక్. మళ్ళీ క్లీన్ చేద్దాము. 1 2 3 ఫ్లిక్. 4 5 6 ఫ్లిక్. 7 8 9 ఫ్లిక్. With the help and blessings of Supreme God, all the Holy Gurus, healing angels, my back solar plexus chakra, అది కంట్రోల్ చేసే అన్ని ఆర్గన్స్, గ్లాండ్స్ లోంచి డిసీజ్డ్ ఎనర్జీ అంతా తీసేస్తున్నాము. బ్రీదింగ్ ఈజీ అవుతుంది మీరు బాగా క్లీన్ చేసుకుంటుంటే. Lord God, Grandmaster Chokuks, all the Holy Gurus, healing angels, thank you for thoroughly cleansing my pancreas, my diaphragm, my back solar plexus chakra, stomach. Flick. Clean your hands. మళ్ళీ రిసీవ్ ఎనర్జీ. అయితే బ్రీదింగ్తో అయినా లేకపోతే ఒక చేత్తో అయినా రిసీవ్ ఎనర్జీ. బ్యాక్ సోలార్ ప్లెక్సస్కి ఎనర్జీ ఇవ్వండి. With the help and blessings of Supreme God, all the Holy Gurus, healing angels, may all the stress energy, negative emotions, negative thoughts, బ్యాక్ సోలార్ ప్లెక్సస్లో పేరుకుపోయిన నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ థాట్స్, స్ట్రెస్ అంతా లూజన్ అప్ అవుతోంది, బయటకి వచ్చేస్తుంది. తీసేయడానికి వీలుగా పేరుకుపోయిందంతా లూజన్ అప్ అయిపోతుంది. పంపించండి పంపించండి. బ్రీదింగ్ లేదు, బ్రీదింగ్ చేస్తేనే ఆ ఎనర్జీ వెళ్తుంది. బ్యాక్ సోలార్ ప్లెక్సస్ అది కంట్రోల్ చేసే ఆర్గన్స్, గ్లాండ్స్ అన్నింటిలో ఎక్కడ స్ట్రెస్ ఎనర్జీ, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎమోషన్స్, బాధ, దుఃఖం, జలసీ, కోపం, ఎలాంటి నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నా, ఫ్రస్ట్రేషన్, మన మీద మనకి, మన చుట్టూ ఉన్న మీద, ఎవరి మీద నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నా సరే అన్ని లూజన్ అప్. ఫ్లిక్. క్లీన్ చేద్దాము. 1 2 3 ఫ్లిక్. 4 5 6 ఫ్లిక్. 7 8 9 ఫ్లిక్. 10 11 12 ఫ్లిక్. With the help and blessings of Supreme God, all the Holy Gurus, healing angels, my back solar plexus chakra, all the organs and glands under its control are thoroughly cleansed of all stress. ఎప్పటి నుంచో మనం తొక్కి పెట్టేసుకున్న స్ట్రెస్, భయాలు, చికాకులు, ఆందోళనలు, యాంగ్జైటీ అన్నీ క్లీన్ చేయండి. మన ప్యాంక్రియాస్ని, సోలార్ ప్లెక్సస్ని, అవి కంట్రోల్ చేసే ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేసేవన్నిట్లోంచి స్ట్రెస్ తీసేస్తున్నాము. నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ థాట్స్ అన్నీ తీసేస్తున్నాము. తెలుస్తోంది కదా చేతిలో బరువుగా. క్లీన్ క్లీన్ క్లీన్. చేయి నొప్పేస్తుంటే చేతులు క్లీన్ చేసుకోండి. ఎనర్జీ పంపిస్తూ చేతులు క్లీన్ చేసుకోండి. మండే టు ఫ్రైడే ఈ టైంలో మనం హీలింగ్ ప్రాక్టీస్ చేస్తాము. ఒక పావు గంట సేపు. మళ్ళీ క్లీన్ చేయండి బ్యాక్ సోలార్ ప్లెక్సస్. రోజు ఒక చక్ర. మీకు వీలైతే జాయిన్ అవ్వండి. రోజు కొంచెం హీలింగ్ జరుగుతుంది, ప్రాక్టీస్ ఉంటుంది, మనకు కూడా లైట్గా ఉంటుంది. బ్యాక్ సోలార్ ప్లెక్సస్, ప్యాంక్రియాస్ ఆర్ థరోలీ క్లెన్స్డ్. చేతులు క్లీన్ చేసుకోండి. మీ ప్యాంక్రియాస్ స్కాన్ చేయండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా, ప్రీ డయాబెటిక్ అయినా, డయాబెటీస్ లేదు అయినా సరే మీ ప్యాంక్రియాస్ ఒకసారి స్కాన్ చేసుకోండి. ఎనర్జీ తెలుస్తుందా? ఓకే. ప్రొజెక్ట్ ఎనర్జీ టు ప్యాంక్రియాస్. ఒక చేత్తో తీసుకోండి, ఇంకో చేత్తో ప్యాంక్రియాస్కి ఎనర్జీ ఇవ్వండి. అందులో పేరుకుపోయిన అనారోగ్య శక్తిని అంతా వదులుగా చెయ్యి. పంపించండి ప్యాంక్రియాస్కి. Loosen up all the diseased energy in my pancreas.
ప్యాంక్రియాస్ సక్రమంగా పనిచేయకుండా అడ్డుకున్న ఎనర్జీస్ అన్నీ వదులుగా చెయ్యి. ఫ్లిక్. క్లీన్ చేద్దాము. ప్యాంక్రియాస్ 1, 2, 3 ఫ్లిక్, 4, 5, 6 ఫ్లిక్, 7, 8, 9 ఫ్లిక్, 10, 11, 12 ఫ్లిక్, 13, 14, 15 ఫ్లిక్, 16, 17, 18 ఫ్లిక్, 19, 20, 21 ఫ్లిక్. ప్యాంక్రియాస్ని బాగా క్లీన్ చేయండి. డయాబెటీస్ ఉన్న, ప్రీ డయాబెటీస్ ఉన్న, స్ట్రెస్ ఉన్న, వరీస్, బయటకి నవ్వుతూ మాట్లాడుతూ టెన్షన్ అన్నీ లోపల దాచిపెట్టేసుకుంటున్న ప్యాంక్రియాస్ అంతా క్లీన్ చేయండి. సోలార్ ప్లెక్సస్ మెయిన్గా స్ట్రెస్ ఎనర్జీ దాచిపెట్టుకుంటుంది. క్లీన్. ఫ్లిక్. చేతులు క్లీన్ చేసుకోండి. Let us energize back solar plexus. Tongue to the palate. Receive energy. Inhale, hold, exhale, hold. Back solar plexus chakra energy ఇవ్వండి. With the help and blessings of Supreme God, with the help and blessings of Grandmaster Chokoksui, Mahaguruji, mailing all the Holy Gurus, healing angels, my back solar plexus chakra, అది కంట్రోల్ చేసే అన్ని ఆర్గన్స్, ఎస్పెషలీ ప్యాంక్రియాస్, దే ఆర్ గెటింగ్ హీల్డ్. పంపించండి ఎనర్జీ. బ్యాక్ సోలార్ ప్లెక్సస్లో ఇన్ని ఏళ్లుగా దాచిపెట్టుకున్న స్ట్రెస్ అంతా క్లీన్ అయిపోయింది. సోలార్ ప్లెక్సస్, ప్యాంక్రియాస్, డయాఫ్రమ్ హీల్ అవుతున్నాయి, రిపేర్ అవుతున్నాయి. My solar plexus chakra is getting healed, energized, strengthened. పంపించండి. Normalize, stabilize. ఫ్లిక్. స్కాన్ చేసి చూడండి మీ బ్యాక్ సోలార్ ప్లెక్సస్ ఎలా ఉంది, ఫ్రంట్ సోలార్ ప్లెక్సస్ ఎలా ఉంది, రెండు లైట్గా ఉన్నాయా? ఓకే. నౌ let us assign a healing angel. చేతులు జోడించండి. To the Supreme God, thank you for assigning a healing angel to me. To the healing angel, thank you for staying with me and healing my back solar plexus, pancreas, till they become healthy, function healthily. Back solar plexus chakra, అది కంట్రోల్ చేసే ఆర్గన్స్, గ్లాండ్స్, ముఖ్యంగా ప్యాంక్రియాస్ సక్రమంగా పనిచేసేంత వరకు నాతో పాటు ఉండి హీలింగ్ చేస్తున్నందుకు చికిత్సా దేవతకి కృతజ్ఞతలు. With thanks and in full faith. Thank you. Thank you. Gently open your eyes. ఇంకొక 2 నిమిషాలు ఉంది. ఇంకొక హీలింగ్ చేద్దాం. నిన్నంటే మనం ఏం చేసాము, లివర్, స్టమక్ క్లీన్ చేసాం. ఇవాళ ఉత్త ప్యాంక్రియాసే కదా క్లీన్ చేసుకున్నాం. ఓకేనా? ఒక 2 minutes తీసుకుందాం. మీరు పడుకోబోయే మంచం, మీ మంచం లేకపోతే మీరు పడుకునే గది ప్లేస్ అది స్కాన్ చేయండి. అదే మరి పాపం వదలను మిమ్మల్ని, ఇట్లా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదా. స్కాన్ చేయండి. ప్రొజెక్ట్ ఎనర్జీ. ఒక చేత్తో ఎనర్జీ తీసుకుని ఒక చేత్తో ఇవ్వండి. లూజన్ అప్ ఆల్ ద డిసీజ్డ్ ఎనర్జీ ఇన్ మై బెడ్రూమ్. ముఖ్యంగా మెయిన్గా బెడ్రూమే చేస్తున్నాం ఇవాళ. బెడ్రూమ్లో మనం పడుకునే మంచము, పరుపు, దుప్పటి, తలగడ, దిండు అన్నిట్లో అనారోగ్య శక్తి ఏదన్నా ఉంటే వదులుగా చెయ్యి. ఫ్లిక్. క్లీన్ చేద్దాము. 1, 2, 3 ఫ్లిక్, 4, 5, 6 ఫ్లిక్, 7, 8, 9 ఫ్లిక్, 10,
11, 12. Flip with the help and blessings of Supreme Court, Grandmaster Chokuk, say all the holy gurus, healing angels, my bedroom, my bed, cot, all are getting thoroughly cleansed of all diseased energy, used up energy, స్ట్రెస్ ఎనర్జీ. చేతులు క్లీన్ చేసుకోండి, మళ్ళీ క్లీన్ చేయండి. మంచము, పరుపు, జస్ట్ మీరు పడుకునే చోటే కాదు, మీ పక్కన ఎవరన్నా పడుకుంటుంటే వాళ్ళ ప్లేస్ కూడా క్లీన్ చేయండి. మంచం కింద సామాన్లు పెట్టుకునే అలవాటు ఉంటే వీలైతే తీసేయండి, కుదరకపోతే కనీసం అప్పుడప్పుడు తీసి క్లీన్ చేస్తూ ఉండండి. With the help and blessings of Supreme Court, Grandmaster Chokok, say all the holy gurus, healing angels, thank you for thoroughly cleansing my bedroom, my bed of all diseased energy, used up energy. Thank you, thank you, thank you. చేతులు క్లీన్ చేసుకోండి, స్కాన్ చేసి చూడండి, క్లీన్గా ఉంది కదా. డిసీజ్డ్ ఎనర్జీ తీసాము, లెట్ us నాట్ ఎనర్జైజ్, ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో లెట్ us do thanksgiving to the Supreme God, to Grandmaster Chokutsui, Mahaguruji, mailing all the holy gurus, holy masters, holy angels, healing angels, spiritual helpers, beings of light, and to my higher soul. We humbly thank you for your priceless blessings. Thank you for being with us, guiding us, helping us, healing us on all levels. Thank you for blessing us and our family with good health, divine protection, peace, harmony, healthy, happy relationships, success, good habits, good virtues, abundance, prosperity, and spirituality. With thanks and in full faith. Thank you for blessing all the participants today with good health. Thank you, thank you, thank you. Thank you all for joining the session. Thank you, Atma Namaste. ఎలా అనిపించింది? బాగున్నారా? బాగుంటే థమ్స్ అప్, లైక్ ఏదో ఒకటి కొట్టండి. మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు కదా, మనం మాట్లాడలేం కాబట్టి. ఓకే, నీరజ గారు కూడా వచ్చేసారు. థ్యాంక్ యూ. ఏం లేదండి, పేర్లు ఎందుకంటే ఎవరెవరు వచ్చారు నాకు కనిపించదు కాబట్టి అడిగాను. ఆత్మ నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. ఇవాళ ఎలా ఉంది హీలింగ్? రోజు కొంచెం అబ్జర్వ్ చేయండి. హీలింగ్ చేసినప్పుడు మన బాడీ ఎలా రియాక్ట్ అవుతోంది, మన ఎమోషన్స్లో చేంజెస్ వచ్చాయా, మన హెల్త్లో చేంజ్ వచ్చిందా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఎక్కడ డిఫరెన్స్ ఉంది, ఏది చేస్తే మనకి బాగా రిజల్ట్ వస్తుంది. కొంతమందికి ఫ్రంట్ సోలార్ ప్లెక్సస్ క్లీన్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది, కొంతమందికి బ్యాక్ సోలార్ ప్లెక్సస్ క్లీన్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనకు కూడా తెలియదు, మనం చేసుకుంటూ ఉంటే అప్పుడు ఏది అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఏ చక్రాలో మనకి ఎక్కువ ఉంది డిసీజ్డ్ ఎనర్జీ అన్నది మనకు బాగా తెలుస్తుంది. అంటే దేని మీద ఎక్కువ వర్క్ చేయాలి అని తెలుస్తుంది. స్కానింగ్ చేస్తాం, చేసినా కూడా కొన్నిసార్లు తెలియదు, మనం క్లీన్ చేస్తుంటే బయటకు స్ప్రింగ్ అవుతూ ఉంటుంది డిసీజ్డ్ ఎనర్జీ. అందుకని సో అబ్జర్వ్, లేకపోతే ఒక డైరీ లాగా పెట్టుకోండి, రోజు రాసుకోండి, ఈ చక్ర క్లీన్ చేస్తే ఎలా అనిపించింది, డిఫరెన్స్ ఉంది, డిఫరెన్స్ లేదు, ఏదైనా పర్లేదు, నోట్ చేసుకోండి. సో అది రికగ్నైజ్ చేస్తూ ఉంటే మనకు కూడా మన బాడీకి, బ్రెయిన్కి కూడా గుర్తుంటుంది, ఈ చక్ర చేసుకుంటే ఇలా బాగుంది, అయితే ఈ చక్ర చేసుకుంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అంటే మనకు అక్కడ ఏమీ ఎఫెక్ట్ లేదు, అంటే డిసీజ్డ్ ఎనర్జీ ఎక్కువ లేదు అని అర్థం. సో కీప్ ఎ డైరీ. ఓకేనా అండి? ఇలా పర్వాలేదా?